హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హ్యాండ్ రైటింగ్ టూల్ గురించి చెప్పుకుందామండి. కైన్మాస్టర్లో హ్యాండ్ రైటింగ్ టూల్ ఎలా యూజ్ చేస్తున్నారండి ఏంటి అంటే, మీరు కంప్యూటర్లో స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు కదా, ఆ కంప్యూటర్లోనే డైరెక్ట్ చేస్తున్నారా లేదంటే కైన్మాస్టర్లో చేస్తున్నారా? కైన్మాస్టర్లో చేసేటట్టయితే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి, హ్యాండ్ రైటింగ్ టూల్ గురించి ఎలా చేస్తున్నారో ఏంటి, ఆ స్ట్రోక్స్ వాటి గురించి చెప్పండి అని అన్నారు. సో దానికోసం ఆల్రెడీ నేను ఎడిట్ చేస్తున్నదే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాండి. దానికోసం ఈ ఒక వీడియోని ఇంతకుముందే ఎడిట్ చేస్తున్న వీడియోని తీసుకుంటున్నా, ఎడిట్లోకి వెళ్తున్నా. చూడండి, దీంట్లో చూపిస్తాను మీకు. ఈ వీడియోలో ఆల్రెడీ చూడండి, నేను హ్యాండ్ రైటింగ్ టూల్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. చూడండి, యారోస్ ఇవన్నీ. ఈ యారో నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా. చూడండి చూడండి ఆ స్ట్రోక్ యారో ఏమో ఆ స్ట్రోక్ ఎలా వెళ్తుంది, అలా వెళ్తుంది. చూడండి యానిమేషన్. సో అది ఎలా చేస్తున్నారు ఏంటని అడిగారండి. సో దానికి ఏం లేదండి, సింపుల్గా లేయర్లోకి వెళ్ళండి, హ్యాండ్ రైటింగ్ టూల్ మీదకి వెళ్ళండి. టూల్ మీదకి వెళ్ళాక ఇక్కడ ఈ టూల్స్ అంటే లైన్ కావాలా, వన్ సైడ్ యారో కావాలా, టూ సైడ్స్ యారోవా, బ్రషా, పెన్సిలా, క్రాస్ సింబలా, ఇలా మొత్తం ఇక్కడ ఆప్షన్స్ రెక్టాంగిల్, సర్కిల్, ఇలాగ ఫిల్డ్ రెక్టాంగిల్, ఫిల్డ్ సర్కిల్, ఈ టైప్ ఉన్నాయండి. ఇది కలర్ ఆప్షన్ అండి, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం పెట్టుకోవచ్చు. ఇది ఎరైజ్ అండి, ఇది కంప్లీట్ ఎరైజ్. సో ఇక్కడ ఈ ఆప్షన్స్, ఇది మనం ఆ లైన్ డ్రా చేసే లైన్ యొక్క విడ్త్, ఎంత విడ్త్తో కావాలి, ఎంత సైజుతో కావాలనేది ఇదండి. సో దీనికి సంబంధించి ఏదైనా మనం డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక అంటే సపోజ్ నేను ఏదైనా ఒకటి ఇలా డ్రా చేసాక చూడండి ఇక్కడ ఒకటి ఎనేబుల్ అవుతుంది. ఆ ఎనేబుల్ ఏంటంటే మనం ఒకసారి మళ్ళీ అండు అనమాట, అది మళ్ళీ బ్యాక్కి వెళ్ళడానికి. సో అలాగండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తా, ఇది డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు చెప్తా చూడండి, యారో మనం డ్రా చేద్దాం. సో లేయర్లోకి వెళ్దాం, హ్యాండ్ రైటింగ్ టూల్లోకి వెళ్ళాం. ఆల్రెడీ యారో సూచ్ చేసి ఉంది, మనకి ఏ సైజ్ కావాలనేది సైజ్ ఒకటి సూచ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఈ మన ఛానల్ ఐకాన్ని డిస్ప్లే అంటే హైలైట్ చేయాలనుకున్నాం అనుకోండి. చూడండి ఛానల్ ఐకాన్. ఓకే, మీకు ఇది కలర్ మనకి స్క్రీన్లో డిస్ప్లే అవ్వట్లేదంటే వేరే కలర్ తీసుకుంటా అండి, రెడ్ కాకుండా. చూడండి మళ్ళీ వెళ్తున్నా. చూడండి కలర్లోకి, కలర్ బ్లూ కలర్ డిస్ప్లే అవుతుందేమో చూద్దామండి. బ్లూ కలర్, ఓకే, బ్లూ కలర్ డిస్ప్లే అవుతుందండి. ఆ విధంగా మనము డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకొని ఓకే చేసుకుందామండి. దీనికి ఇన్ యానిమేషన్ ఓకే చేసి, ఇదిగోండి ఇక్కడ యానిమేషన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్, అవుటర్ యానిమేషన్. ఇక్కడ ఇన్ యానిమేషన్ టిక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ డ్రా బై స్ట్రోక్, డ్రా ఇన్ ఆర్డర్, ఈ రెండు ఈక్వల్గానే వర్క్ అవుతాయండి. ఇక ఫేడు, పాప్ ఇవన్నీ ఒకసారి చేసి చూపిస్తా. చూడండి డ్రా బై స్ట్రోక్, చూడండి డ్రా ఇన్ ఆర్డర్, రెండు సేమే అండి. ఫేడ్, పాపు, ఇలా స్లైడ్ రైట్, స్లైడ్ అప్, స్లైడ్ లెఫ్ట్, ఇలా క్లాక్ వైజ్ ఇలా ఉంటాయండి. కాకపోతే దీనికి ఉన్నదంతా అంటే యారో లాంటి వాటికి ఏంటంటే ఈ డ్రా ఇన్ ఆర్డర్ కానీ చిన్న అంటే పాపప్ అంత ఉండదండి. ఫేడ్ అయినా బాగానే ఉంటుందండి. ఈ రెండు ఈ యారోలకి యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సో మనం డ్రా ఇన్ ఆర్డర్ పెట్టుకుందాం. డ్రా ఇన్ ఆర్డర్ పెట్టుకున్నాక మనకి ఇది డిఫాల్ట్గా మనకి 4.5 సెకండ్స్ వచ్చిందండి. ఈ 4.5 సెకండ్స్ మనకు అవసరం లేదు. సో ఓకే చేసుకొని మనకి ఎక్కడికి కావాలి అక్కడ క్లిక్ అవుతాటికి మనం ఈ యారో ఆఫ్ అయిపోవాలి, అంటే అది హైడ్ అయిపోవాలి. సో మనకి అక్కడికి చూసుకొని ఇలా హైలైట్ చేసుకొని దీన్ని ట్రిమ్ చేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఇలా హైలైట్ చేసి మనకి ఇక్కడికి కావాలనుకుంటే దీన్ని ఇలా డ్రాగ్ చేస్తూ అక్కడికి షార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే మనం అంత పర్ఫెక్ట్ టైమింగ్కి మనము అది షార్ట్ చేయలేము, ఎంత కావాలో అంత అక్కడ తెచ్చి పెట్టలేము అనమాట, డ్రాగ్ చేయలేము. సో చాలా టైం దానికి వెచ్చించాల్సి వస్తుంది. సో మనకి ఎక్కడికి కావాలి, ఎక్కడికి అది క్లిక్ అవుతుందో క్లిక్ అయ్యే టైంకి మనకి ఆ యారో మనకి హైడ్ అయిపోవాలి. కాబట్టి ఇలా కరెక్ట్ టైమింగ్కి అక్కడ పెట్టుకొని దీన్ని హైలైట్ చేసుకుని ఇది ట్రిమ్లోకి వెళ్ళి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, దీన్ని క్లిక్ చేసుకుంటే ఏంటంటే అది కట్ అయిపోతుంది. సో ఆ విధంగా మనము అలా పెట్టుకోవచ్చండి. ఇది యారో విషయంలో అలాగండి. ఇక చూడండి రెక్టాంగిల్ ఏంటంటే ఇది కూడా సేమ్ దాంట్లోకి వెళ్ళి మన రెక్టాంగిల్ సింబల్ తీసుకుని ఇప్పుడు నేను బ్లూ కలర్లో వేరే దగ్గర తీసుకుంటాను, అక్కడనే కాదు. సో వేరే దగ్గర తీసుకుంటాను. మాకు సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు సూట్ చేసుకోవచ్చండి. నేను ప్రస్తుతానికి ఏదో ఒకటి తీసుకుంటున్నాను. ఈ ఈ రెక్టాంగిల్ ఎలా చేయాలంటే దీనికి కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి డ్రా ఇన్ ఆర్డర్ ఇవ్వండి. దీని స్పీడ్ చూసుకోండి, 0.5 పెడితే చాలా స్పీడ్గా అవుతుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1 పెడుతుంటే నార్మల్, ఇక 1.5 ఇక స్లో, ఇక పైకి వెళ్తున్న కొద్దీ స్లో అవుతుంటుందండి. మనకి ఎంత కావాలంటే అంత ఒక 2 పెట్టుకుందాం. 2 కానీ 1.5 కానీ అలా పెట్టుకుంటే సరిపోద్ది.
ఓకే అలా పెట్టుకుంటామండి. అలా పెట్టుకొని మనకి ఎక్కడ కావాలో ఆ పాయింట్ పాయింట్ హైలైట్ అవ్వాలో ఆ పాయింట్ దగ్గర పెట్టుకొని మనకి ఎక్కడికి ఎండ్ అవ్వాలో అక్కడికి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే ట్రిమ్ చేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చండి. అలా ట్రిమ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే చూడండి సర్కిల్. ఓకే మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. ఈ సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ తీసుకునేటప్పుడు ఏవైనా మనకి నేను చూపిస్తా చూడండి. ఇక్కడ ఇలాంటి ఐకాన్స్ మనం అదే చూపించాలనుకున్నాం అనుకోండి, ఇలా చేసుకొని అంటే మనం డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే చేసుకోవాలి. డ్రా చేసేటప్పుడు సైడ్కి అయిపోయిందని చెప్పేసి మీరు డ్రా చేసేటప్పుడు మీరు పర్ఫెక్ట్ డ్రా చేయాలని చూడాల్సిన అవసరం లేదండి. ముందు సర్కిల్ పర్ఫెక్ట్ వస్తే చాలు. సర్కిల్ ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది, దాన్ని ఇప్పుడు ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్నాక హైలైట్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ పర్ఫెక్ట్ ఏరియాలోకి మూవ్ చేసుకోవచ్చు అండి. దాని సైజు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం పెట్టుకొని కరెక్ట్ ఏరియాలో పెట్టుకొని ఓకే చేసుకోవచ్చు అండి. సో మనం ఇలా డ్రా చేసేటప్పుడే ఓకే చేసుకుందాం. సో మళ్ళీ ఒకసారి సర్కిల్ వేరే తీసుకుందాం. చూడండి ఇలా డ్రా చేసేటప్పుడే కరెక్ట్ ఏరియాలో డ్రా చేయలేకపోయాను అని చెప్పేసి మీరు ఎప్పుడు ఇదవద్దండి. ముందు డ్రా చేసేసండి. సర్కిల్ షేప్ కరెక్ట్గా మీరు డ్రా చేసేసి దాన్ని చేసుకొని హైలైట్ చేసుకొని ఎక్కడ డ్రా చేసినా కానీ మనకు కావాల్సిన పొజిషన్కి మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని పెట్టుకొని అలా చేసుకోవచ్చు అండి. సో దీని యానిమేషన్ కూడాను ఓవరాల్ యానిమేషనా లేదంటే ఇన్ యానిమేషనా ఇలా ఏదో ఒక యానిమేషన్ ఇచ్చుకొని ఆ స్పీడ్ కావాల్సిన స్పీడ్కి అడ్జస్ట్ చేసుకొని మీరు ఓకే చేసుకోండి. ఇలాగ ఈ 3 యారో, రెక్టాంగిల్, సర్కిల్ ఈ 3 మనం తెలుసుకోవాలండి. మెయిన్ ఏంటంటే ఈ హ్యాండ్ రైటింగ్ టూల్లో మనకి ప్లేసింగ్ అంటే కరెక్ట్ ఏ ప్లేసింగ్ పెడుతున్నాం ఆ ప్లేసింగ్ ఒకటి పర్ఫెక్ట్ చూసుకోవాలి, సైజ్ ఒకటి చూసుకోవాలి, ప్లస్ టైమింగ్ ఒకటి కరెక్ట్ అక్కడ క్లిక్ చేసేటికి ఇది హైడ్ అయిపోయేటట్టు అది ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి దాన్ని అది డిస్ప్లే చేస్తున్నట్టు యానిమేషన్ ఇవన్నీ మనం సరిగ్గా చూసుకుంటే చాలా నీట్గా లుకింగ్గా ఉంటుందండి. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లేయర్లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్ టూల్లో ఇవన్నీ ఆప్షన్స్ అండి. సో అలా చేసుకోవచ్చు. మీరు ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఓకే అండి, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.